అందరికీ ఉదయ్ నెట్వర్క్ అకాడమీ స్వాగతం. ఈరోజు సిసిఎన్ఏ కోర్స్ ఫ్రీగా అందరికీ ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ ప్లేలిస్ట్ అండ్ ఈ వీడియోస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సిసిఎన్ఏ కోర్స్ దీని డిమాండ్ ఏంటి మనం ఫస్ట్ తెలుసుకుందాము. దీనికోసము నేను ఇక్కడ ఒక జాబ్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. అక్కడ సిసిఎన్ఏ ఫ్రెషర్ అనే సెర్చ్ రిజల్ట్స్ ఒకవేళ మనం చూసినట్టయితే మనకు దాదాపుగా 13,743 సిసిఎన్ఏ స్కిల్ ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్డ్ కాదు, నేను ఎక్స్పీరియన్స్ వాళ్ళ గురించి మాట్లాడలేదు ఇక్కడ, ఫ్రెషర్కి. అండ్ దీని డిమాండ్ ఇప్పటికీ 10 సంవత్సరాల కింద ఎంతైతే ఉందో ఇప్పటికీ కూడా అంతే ఉంది. అండ్ మీరు ఇక్కడ శాలరీ కనుక చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ 0 to 3 lakhs డిపెండింగ్ అపాన్ మీరు ఎలాంటి కంపెనీలో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు ఏంటి, అవన్నీ కూడా డిపెండ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు టాప్ కంపెనీస్ ఉన్నాయి చూసుకుంటే ఐబిఎం ఇండియా, ఓకే, ట్రైజెంట్ సాఫ్ట్వేర్. చాలా మటుకు కూడా మనకు సిసిఎన్ఏ ఎవరైతే ఎగ్జామినేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇనీషియల్గా అయితే ఒక కాంట్రాక్టర్ టైప్ ఆఫ్ జాబ్సే ఉంటాయి. అంటే ఒక థర్డ్ పార్టీ కంపెనీ ఉంటుంది, వాళ్ళు హైర్ చేసుకుంటారు, వాళ్ళ తరఫున వాళ్ళ క్లయింట్స్ పెద్ద కంపెనీస్ ఉంటాయి, టీసీఎస్ కానీ విప్రో కానీ ఇలాంటి వాటిల్లో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ అ బేసిక్ ఐడియా అబౌట్ దిస్ సిసిఎన్ఏ. సో మీరు ఇక్కడ కనుక వచ్చి ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆల్రెడీ మీకు కొంచెమన్నా సిసిఎన్ఏ గురించి ఐడియా ఉండే ఉంటుంది, అందుకే వచ్చి ఇక్కడ చూస్తున్నారు. సిసిఎన్ఏ ఎందుకు అంత డిమాండ్లో ఉంది ఇప్పటికీ కూడా, ఏంటి ఆ స్పెషాలిటీ దానికి, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఇట్, అది చూద్దాం. ఈ సిసిఎన్ఏ సర్టిఫికేషన్ మనకు సిస్కో కంపెనీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్ ఇదే. సో సిస్కో వాళ్ళు నంబర్ 1 ఇన్ ద వరల్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్. సో టాప్ 10 కంపెనీస్ ప్రపంచం మొత్తంలో ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఖచ్చితంగా సిస్కో వాడుతున్నట్టే లెక్క అనమాట. సో అంత స్పెషల్ ఈ కంపెనీ. వాళ్ళు కెరియర్ సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సర్టిఫికేషన్స్ అన్నిటినీ కూడా 5 లెవెల్స్ కిందకి డివైడ్ చేశారు. ఎంట్రీ లెవెల్, అసోసియేట్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్ అండ్ ఎక్స్పర్ట్ ఆర్కిటెక్ట్ లెవెల్. అందరూ కూడా బిగిన్ అయ్యేది ఈ అసోసియేట్ లెవెల్ నుంచే బిగిన్ అవుతారు. ముఖ్యంగా సిసిఎన్ఏ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ దగ్గర బిగిన్ అవుతారు. మన ఈ కోర్స్ కూడా కంప్లీట్లీ ఈ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ అనే సర్టిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేస్తున్నాం అనమాట. సో ఈ సిసిఎన్ఏ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ అయిపోయిన తర్వాత ఏంటి, ఒకవేళ మీరు ఈ ఎగ్జామ్ పాస్ అయిపోయారు, మీరు రాసి సిసిఎన్ఏ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ ఎగ్జామ్ గురించి కూడా నేను డీటెయిల్స్ చెప్తాను ఈ వీడియోలో మీకు. తర్వాత ఏంటి అంటే, తర్వాత మీరు ప్రొఫెషనల్ లెవెల్ సర్టిఫికేషన్ ఏదైనా సరే చేయొచ్చు. అండ్ ఒక్కసారి కనుక మీరు సిసిఎన్ఏ ఎగ్జామ్ పాస్ అవుతే ఆ సర్టిఫికేషన్ మీకు 3 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుందన్నట్టు. ఈ లోపు కనుక మీరు ప్రొఫెషనల్ లెవెల్ సర్టిఫికేషన్ ఏదైనా సరే పాస్ అయిపోతే అప్పుడు ఆటోమేటిక్గా అంతకుముందు చేసిన ఈ సర్టిఫికేషన్ రెన్యూ అయిపోతుంది. ప్లస్ కొత్తగా ఏదైతే వ్యాలిడిటీ ఉంటుందో ఆ సర్టిఫికేషన్ ప్రకారం అది కూడా ఆటోమేటిక్గా వ్యాలిడ్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సిసిఎన్ఏ ఎగ్జామ్స్, సిస్కో ఎగ్జామ్స్. తర్వాత మీరు సిసిఐ ఎక్స్పర్ట్ లెవెల్ కూడా వెళ్ళొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఒక క్లియర్ కట్ పాత్ మీకు ఉంటుంది నెట్వర్కింగ్లో సిస్కో ఎక్విప్మెంట్ హ్యాండిల్ చేయాలంటే కూడా. నేను ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వర్క్ చేశాను, యూకేలో, లండన్లో ఎస్పెషల్లీ వర్క్ చేశాను. అక్కడ మా కొలీగ్స్ అందరూ కూడా సిసిఐ కొంతమంది ఉన్నారు, సిసిఐ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరైతే ఫెయిల్ అయిపోయారో సిసిఐ అటెంప్ట్ చేసి అంతవరకు వెళ్ళి వాళ్ళకు కూడా డైలీ దే ఆర్ ఎర్నింగ్ అబౌట్ 40,000 to 45,000 నమ్మండి పర్ డే యాజ్ ఎ కాంట్రాక్టర్. ఒకవేళ మీరు పర్మనెంట్ జాబ్స్లో అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలనుకుంటే కూడా హ్యూజ్ డిమాండ్ ఈ సర్టిఫికేషన్స్కి మీకు ఎప్పుడూ ఉంటుంది మీకు, ఈవెన్ ఇన్ పాండమిక్ టైమ్స్. ఇప్పుడు ఎగ్జామ్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ సిసిఎన్ఏ అనేది ఒక ఎగ్జామ్ బేసికల్లీ. సో దీని సిలబస్ ఒకటి ఉంటుంది అండ్ సిలబస్ ఏంటి అనేది మీకు చెప్తాను. సో
ఎగ్జామ్ ఎందుకంత డిమాండ్ ఉంది, ఫస్ట్ ఆ పాయింట్ మనం కవర్ చేద్దాం. ఇక్కడ మీరు ఈ CCNA 200-125 అనేది ప్రతి ఎగ్జామ్కి కూడా ఒక నంబర్ ఇస్తారు. CCNA కూడా ఒక నంబర్ ఉంది. 200-125 అంటే ఇది ప్రీవియస్ CCNA సర్టిఫికేషన్. ఈ CCNA సర్టిఫికేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా సిలబస్ మార్చి కొత్త టెక్నాలజీస్ ఏవైతే వచ్చాయో, కొత్త ఫీచర్స్ ఏవైతే వచ్చాయో, లేటెస్ట్ ట్రెండ్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తూ దీన్ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇదివరకు 200-125 అని ఉండేది. ఆ సర్టిఫికేషన్ February 24, 2020కి అయిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చిందంతా కూడా కొత్త CCNA. మనం కవర్ చేయడానికి ట్రై చేసేది కూడా కొత్త CCNA ఎగ్జామే. అండ్ ఈ కొత్త CCNA నంబర్ ఏంటి అంటే 200-301. ఇది ఈ కొత్త CCNA సర్టిఫికేషన్ ఎగ్జామ్ కోడ్. ఈ ఎగ్జామ్ మీకు 2 hours ఆన్లైన్లో కానీ రాయొచ్చు, లేకపోతే మీరు ఇన్ పర్సన్ కూడా వెళ్ళి పియర్సన్ వ్యూ టెస్టింగ్ సెంటర్లో షెడ్యూల్ చేసుకొని రాసేయచ్చు. ఈ ఎగ్జామ్ పేరు CCNA అని బ్రాకెట్లో ఉన్నా కానీ ఇక్కడ ఇంప్లిమెంటింగ్ అండ్ అడ్మినిస్ట్రింగ్ సిస్కో సొల్యూషన్స్ అనేది యాక్చువల్ పేరు అనమాట. సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్ అని అయితే చెప్తారు. CCNA ఫుల్ ఫామ్ యాక్చువల్గా అది. బట్ ఇంప్లిమెంటింగ్ అండ్ అడ్మినిస్ట్రింగ్ సిస్కో సొల్యూషన్స్ ఈజ్ ద మెయిన్ ఐడియా బిహైండ్ CCNA ఎగ్జామ్. వాళ్ళ ముఖ్య ఉద్దేశం అదే అనమాట. సో ఎగ్జామ్ టాపిక్స్ మనకు వచ్చినట్టయితే దీంట్లో ఫస్ట్ సెక్షన్ నెట్వర్క్ ఫండమెంటల్స్ ఉంటుంది. సో దీంట్లో 20% ఆఫ్ ఎగ్జామ్ వెయిటేజ్ ఈ నెట్వర్క్ ఫండమెంటల్స్ మీద వాళ్ళు ఫోకస్ ఉంటుందన్నమాట. అంటే క్వశ్చన్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు దిస్ ఎగ్జామ్ విల్ బీ 20% విల్ బీ ఫ్రమ్ నెట్వర్క్ ఫండమెంటల్స్. సో నెట్వర్క్ ఫండమెంటల్స్లో నెట్వర్క్ అంటే ఏంటి, తర్వాత దాంట్లో నెట్వర్క్ ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటాయి, రౌటర్ అంటే ఏంటి, స్విచ్చెస్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, L2 స్విచ్ అంటే ఏంటి, L3 స్విచ్ అంటే ఏంటి, యాక్సెస్ పాయింట్ అంటే ఏంటి, కంట్రోలర్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ ప్లాన్స్ ఉంటాయి, అంటే టోపాలజీ అంటాం దాన్ని. సో ఎలాంటి టైప్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీస్ ఉంటాయి, 2 tier నెట్వర్క్ టోపాలజీ అంటే 3 tier అంటే ఏంటి, తర్వాత స్పైన్ లీఫ్ వ్యాన్ టెక్నాలజీస్, సోహో స్మాల్ ఆఫీస్, హోమ్ ఆఫీస్, చిన్న చిన్న బిజినెస్లన్నీ కూడా ఇలాంటి నెట్వర్క్ డిజైన్స్ ఉంటాయి. తర్వాత ఫైబర్ ఆప్టిక్ కేబులింగ్ గురించి చెప్తాం ఇక్కడ. మల్టీమోడ్ ఫైబర్ ఆప్టిక్ అంటే ఏంటి, సింగిల్ మోడ్ అంటే ఏంటి, కాపర్లో ఈథర్నెట్ స్టాండర్డ్స్ ఏముంటాయి, పవర్ ఓవర్ ఈథర్నెట్ అంటే బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ ఈ నెట్వర్క్ ఫండమెంటల్స్ ఉంటుందన్నట్టు. సో TCP/IP కంపారిజన్ ఇది ఇన్డెప్త్గా మనము తెలుసుకోవాల్సిందనమాట. రేపొద్దున మనం సైబర్ సెక్యూరిటీకి వెళ్ళినా కానీ ఈ TCP/UDP అనేది ఉపయోగపడుతుంది మనకు ఈ నాలెడ్జ్. IP అడ్రసింగ్ ఇది చాలా ఇంపార్టెంట్. సబ్నెటింగ్ వీటి కూడా నేను సొంతగా కొన్ని టెక్నిక్స్ ట్రిక్స్ నేను సబ్నెటింగ్లో కనుక్కున్నాను. అవి కూడా నేను మీతో ఫ్రీగా షేర్ చేస్తాను. అండ్ డిస్క్రైబింగ్ నీడ్ ఫర్ ప్రైవేట్ IP అడ్రసింగ్, ప్రైవేట్ IP అడ్రస్ అంటే ఏంటి అది మనం తెలుసుకుంటాము. సో ఇలాగా మల్టిపుల్ టాపిక్స్ మనకు నెట్వర్క్ ఫండమెంటల్స్లో ఇన్డెప్త్గా కవరేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్ ఏదైతే సబ్ టాపిక్స్ ఇచ్చారో అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి సపరేట్ వీడియో లాగా కవర్ చేయాలని ట్రై చేస్తానమాట. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఒక వీడియో నాట్ మోర్ దెన్ 10 or 15 minutes ఉండేలా పెడతానమాట. సో దట్ స్పెసిఫిక్గా మీరు ఒక టాపిక్ మళ్ళీ అర్థం కాకపోతే ఆ టాపిక్ మీరు ఈజీగా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. నాట్ 1 hour లెక్చర్ లాగా కాకుండా 15 minutes పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఒక్కొక్కటి టాపిక్ కవరేజ్. దట్ విత్ ప్రాక్టికల్ వేర్ ఎవర్ పాసిబుల్. ఎక్కడైతే ప్రాక్టికల్ అవసరం ఉంటుందో అక్కడక్కడ ప్రాక్టికల్ కూడా నేను చూపిస్తూ ఉంటానంటూ మీరు కూడా ప్రాక్టికల్ చేయొచ్చు. ఎలా అనేది చెప్తాను మీకు తర్వాత. నెట్వర్క్ యాక్సెస్ ఇది సెకండ్ సెక్షన్. మీకు ఇక్కడ ఫండమెంటల్స్ ఏవైతే నేర్చుకున్నారో మీరు అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇక్కడ నెట్వర్క్ యాక్సెస్ అంటే ఏంటి, ఒక యూజర్ ఉన్నాడు, తను ఒక సర్వర్లో ఒక ఫైల్ ఏదో కావాలి తనకి. సో తను ఎలా కమ్యూనికేట్ చేస్తాడు, ఎలా కమ్యూనికేషన్ జరుగుతుంది. సో యూజర్ దగ్గర నుంచి డేటా వెళ్ళి సర్వర్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చేటప్పుడు మధ్యలో ఏవైతే ఈ హార్డ్వేర్ ఏవైతే ఇంటరాక్ట్ అవుతుంటాయో వాటి గురించి తెలుసుకుంటాము. తర్వాత సాఫ్ట్వేర్స్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనము తెలుసుకుంటాము నెట్వర్క్ యాక్సెస్లో. సో తర్వాత IP కనెక్టివిటీ. ఒకవేళ ఒకే నెట్వర్క్ కాకుండా మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్టివిటీ ఉన్నప్పుడు, ఒకే నెట్వర్క్ కాకుండా మల్టిపుల్ నెట్వర్క్స్ మనకు కనెక్టివిటీ ఉన్నప్పుడు అప్పుడు ఈ IP కనెక్టివిటీ ఎట్లా మనం ఏర్పాటు చేసుకుంటాము అనేది ఈ IP కనెక్టివిటీలో
చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయండి. సో అవి ఎలా రూటింగ్ చేసుకుంటాయి, ప్యాకెట్స్ ఎలా మూవ్ అవుతాయి ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి, ఫ్రమ్ ల్యాన్ టు వ్యాన్. తర్వాత ఐపీ సర్వీసెస్, ఈ 4th సెక్షన్ ఉంటుంది. దీంట్లో నాటింగ్ అంటే ఏంటి, డిహెచ్సిపి సర్వీస్ అంటే ఏంటి, డిఎన్ఎస్ అంటే ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ అండ్ మోస్ట్ కామన్ ప్రోటోకాల్స్ ఇన్ ఎనీ నెట్వర్క్. ఏ నెట్వర్క్ తీసుకున్నా కానీ ఇవి ప్రోటోకాల్స్ ఉంటాయి. వీటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది తెలుసుకుంటాం. తర్వాత ఇప్పటిదాకా బిల్డ్ చేసిన నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సెక్షన్స్లోంచి వాటన్నిటినీ కూడా సెక్యూర్గా ఎలా మనం పెట్టుకోవాలి అనేది సెక్యూరిటీ ఫండమెంటల్స్లో మనకు కవరేజ్ అవుతుందన్నమాట. హ్యాకర్స్ ఎవరు కూడా హ్యాక్ చేయకుండా ఉండడానికి ఏ సొల్యూషన్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవన్నీ కూడా సెక్యూరిటీ ఫండమెంటల్స్లో కవరేజ్ ఉంటుంది. దెన్ ఫైనల్లీ ఆటోమేషన్ అండ్ ప్రోగ్రామబిలిటీ. ఇది సిస్కో వాళ్ళ లేటెస్ట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేషన్ కోసము, ప్రతి దాంట్లో ఆటోమేషన్ అవుతుంది, నెట్వర్కింగ్లో కూడా ఆటోమేషన్ ఉంటుందన్నమాట. సో అది ఆ టాపిక్స్ ఏవైతే ఉంటాయో మనం కవర్ చేస్తాము, ప్రాక్టికల్ కుదిరితే చేస్తాము దీంట్లో. బట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ హియర్. ఇప్పుడు చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, ఏమని, సార్ సిలబస్ అయితే బాగానే ఉంది, బట్ ఎగ్జామ్ ఫీజు ఎంత అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో మీకు ఎగ్జామ్ ఫీజ్ $300 ఉంటుంది. ఇక్కడ మీకు ఈ సిస్కో వెబ్సైట్లోనే మీరు ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి వెళ్తే మీకు తెలుస్తుంది ఇక్కడ. సో ఇంతకు చెప్పినట్టు నేను 120 minutes డ్యూరేషన్, ప్రైస్ ఈజ్ $300. ఓకే, ఇది ఇండియన్ రూపీస్లో దాదాపుగా 22,331 రూపీస్ ఈరోజు, ప్లస్ ట్యాక్స్ అన్నట్టు ఒక 25,000 వరకు మీకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. రైట్, ఎస్. సో దిస్ ఈజ్ ద ఇన్వెస్ట్మెంట్ యూ హ్యావ్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ అ కెరియర్. ఓకే, ఎగ్జామ్ ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఏంటి అంటే, ఎస్, నా ఫెయిల్ అయిపోతే మళ్ళీ మీరు మళ్ళీ రాయొచ్చు. 24 hours తర్వాత మీరు మళ్ళీ అటెంప్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఫెయిల్ అవుతామనే ఉద్దేశంతో మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ రాయొద్దు. టాపిక్స్ క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏం చెప్తున్నాం అనేది. అండ్ ఇందాక చెప్పినట్టు ఉదయ్ నెట్వర్క్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ ట్రైనింగ్కి ఫీజు ఎఫర్ట్ చేయలేకపోతున్నాం అనుకుంటున్నారో, కాకపోతే వాళ్ళకి ఇంటెన్షన్ ఉంది ఐటీ ఫీల్డ్లోకి రావాలి అండ్ ఎలాగైనా సరే ఈ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి మేము అండ్ జాబ్ ఆపర్చునిటీ తీసుకోవాలి అన్న వాళ్ళకే ఇది పెట్టామన్నమాట. ఈ సిరీస్ మొత్తం అంతా కూడా ఆ కవరేజ్ ఉంటుంది. చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు, సార్ ఇట్లా సపరేట్గా వీడియోస్ పెట్టకుండా ఒక ఫుల్ లెంత్ వీడియో మీరు సీసీ అనేది స్పెసిఫిక్గా సీసీఎన్ఏ గురించి పెట్టండి, దట్టు ఇన్ తెలుగులో చెప్పండి అని చెప్పేసి అన్నారనమాట. సో దానికోసమే చేస్తున్నాం ఇది. ఎగ్జామినేషన్ ఇందాక చెప్పినట్టు ఆ టాపిక్స్ అవన్నీ కూడా అండ్ మీకు షెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది ఎగ్జాము. ఈ షెడ్యూల్ చేసుకునేది 2 రకాలుగా ఉన్నాయి, ఇన్ పర్సన్ ఆర్ ఆన్లైన్ అనమాట. కొన్ని సెంటర్స్ ఓపెన్ చేశారు ఇప్పుడు, పియర్సన్ సెంటర్స్. ఇన్ పర్సన్ మీరు వెళ్ళి రాయొచ్చు అక్కడ. సో అక్కడ మీకు కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, ఒక కెమెరా అవన్నీ ఉంటాయి. ప్లస్ వాళ్ళు కొంచెము సెక్యూర్ అండ్ కన్వీనియంట్ అంటున్నారు కాబట్టి సేఫ్గా కూడా ఉంటుంది అనుకుంటున్నాము. తర్వాత ఇంకొక విధానంగా ఎలా పెట్టారంటే ఆన్లైన్లో కూడా, అంటే మీ ఇంట్లోంచి కూడా మీరు ఎగ్జామ్ అనేది రాసే అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు అక్కడ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వాళ్ళు మీరు కూర్చునే ప్లేస్లో కూడా 360 degrees అన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు కూడా, టు అవాయిడ్ ఎనీ టైప్ ఆఫ్ ఏ మ్యాల్ ఫంక్షన్. సో యా, ఇది సిసిఎన్ఏ ఎగ్జామ్ సర్టిఫికేషన్స్ అవన్నీ కూడా డిమాండ్ ఏంటి అనేది మనము తెలుసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్, ఒకప్పుడు సిసిఎన్ఏ సింగిల్ ఎగ్జామ్ డ్యూయల్ ఎగ్జామ్ లాగా ఉండేది, ఇప్పుడు సింగిల్ ఎగ్జామ్ అయిపోయింది. అది డ్యూరేషన్ ఇవన్నీ చెప్పుకున్నాం మనము. తర్వాత హౌ టు పాస్ ద ఎగ్జామ్. వెల్, ద ఓన్లీ మంత్ర టు పాస్, ఒకటి ఉంటుంది మంత్రం ఇక్కడ, ప్రాక్టీస్. టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అర్థం చేసుకొని ట్రై చేయాలి, ప్రాక్టీస్ చేస్తుండాలి, డిఫరెంట్ ల్యాబ్ సినారియోస్ అన్నీ కూడా. అండ్ రివైజ్ ద టాపిక్స్ ఎవ్రీడే. మీరు ఒకవేళ వీడియో మీకు అర్థం కాలేదు, కామెంట్ చేయండి ఒకసారి, కామెంట్లో మేము సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం కూడా.
మళ్ళీ మళ్ళీ చూడండి వీడియో అర్థం కాకపోతే. అండ్ ఇక్కడ ఎగ్జామ్ డంప్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇది చాలా బ్యాడ్ ఇది. ఎగ్జామ్ డంప్స్ అనేవి ఏంటంటే ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎగ్జామ్ డంప్స్, ఎవరైతే ఎగ్జామ్ రాస్తూ ఉంటారో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకొని బయటకు వచ్చి దాన్ని ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తుంటారు మన క్వశ్చన్స్ మాత్రమే, విచ్ ఈజ్ ఇల్లీగల్ ఫ్రమ్ సిస్కోస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చాలామంది ఏం చేస్తారంటే అలా అప్లోడ్ చేసిన క్వశ్చన్స్ మాత్రమే చదువుకొని ఆ ఎగ్జామ్ పాస్ అయిపోతుంటారు కూడా లక్కీగా ఉంటే. అయితే వాళ్ళకు కెరీర్ ఎలా ఉంటుంది అంటే, ఎగ్జామ్ అయితే పాస్ అయిపోతారు, కాకపోతే ఇంటర్వ్యూస్ మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకు, ఇంటర్వ్యూయర్స్కి తెలిసిపోతూ ఉంటుంది వీళ్ళకి టాపిక్ వచ్చా, వీడు ఎగ్జామ్ పాస్ అయిపోయాడు అంటున్నారు, అసలు మ్యాటర్ ఉందా లేదా అనేది 2 క్వశ్చన్స్ అడగగానే తెలిసిపోతుంది అక్కడ. సో అందుకే చెప్తాను, మీరు టాపిక్ మీకు ఇన్డెప్త్గా అర్థం అవ్వాలి అంటే క్వశ్చన్స్ సెర్చ్ చేయండి, డంప్స్ కాదు. అండ్ ట్రై టు బిల్డ్ యువర్ ఓన్ టోపాలజీస్, మీ టోపాలజీస్ నెట్వర్క్ డిజైన్స్ కూడా మీరే చేసుకోండి. ఓకే. అండ్ ప్రతి కంపెనీలో కూడా ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది, బ్లూ ప్రింట్స్ ఉంటాయి, నేను మీకు కొన్ని చూపిస్తాను కూడా. అది అర్థం చేసుకోవాలి మనం ఎట్లా డిజైన్ చేస్తున్నారు ఏంటి అనేది, విజువల్ డయాగ్రామ్స్ అంటారు వాటిని. తర్వాత మెంటరింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకే మా యూట్యూబ్ ఛానల్ ఉంది మెంటరింగ్ కోసం కూడా. క్వశ్చన్స్ ఏమున్నా సరే మీరు డైరెక్ట్గా అడిగేయచ్చు, మేము చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ CCNA కోర్స్ కాకుండా మేము సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కూడా ముందుగా ప్లాన్ చేస్తాము. దెన్ అగైన్ వన్ మోర్ టిప్ హియర్, ఎలా చదువుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది CCNAకే కాదండి, జనరల్గా మీరు ఏ సబ్జెక్ట్ చదువుకున్నా కానీ ఈ స్టెప్స్ మీకు ఉపయోగపడతాయి. ఫస్ట్ ఒక టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీలైన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుందాం టాపిక్ ఒకటి. ఆ టాపిక్ గురించి ఒక్కసారి చదవండి, చదవడం ఇంపార్టెంట్. ఇది చూసుకోండి, మీ వీడియో చూస్తారు, ఓకే ఫైన్, అర్థమైపోతుంది కొంచెం వరకు. బట్ మీరుగా కూడా కొన్ని పాపులర్ బుక్స్ నేను రికమెండ్ చేస్తాను, అది చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ చదివిన తర్వాత ఏం చేయాలి, మీరు చదివిన తర్వాత ఆ పుస్తకం కానీ వీడియో కానీ ఆపేసి ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు చదివిందంతా కూడా మీ ముందు ఎవరో కూర్చున్నారు అని అనుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మీరు చేయండి. కొన్ని పాయింట్స్ మీకు అర్థం కావే, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంటారు, ఆ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ పేపర్లో మీరు రాసుకోండి. తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ చదవండి, అండ్ ఈ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేయండి. ఓకే. తర్వాత ఫైనల్గా మీరు టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్ కూడా మీరు సొంతంగా తీసుకోవాలి. సో ఇదంతా కూడా సార్ ఇదేంటిది షార్ట్కట్లా లేదు, చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ లాగా ఉంది అంటే, ఎస్. సో కష్టపడింది ఏది రాదు, నా దగ్గర షార్ట్కట్స్ ఉండవు. టాపిక్స్ అర్థం చేసుకోవడానికి షార్ట్కట్ చెప్తాను, కాకపోతే ఎగ్జామ్లు పాస్ అయిపోవడానికి దానికైతే షార్ట్కట్స్ అంటూ ఏది ఉండదండి. సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే కనుక, మనము ఈ CCNA కోర్స్ అంతా కూడా సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనే ఒక టూల్ ఉంటుంది, అది సిమ్యులేషన్ టూల్ డిజైన్డ్ బై సిస్కో వాళ్ళదే. సిస్కో అకాడమీ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే తర్వాత. లేకపోతే మీకు లింక్ ఇచ్చేస్తాను, హోప్ఫుల్లీ యూట్యూబ్ వాళ్ళది లింక్ బ్లాక్ చేయకుండా ఉంటే, ఆర్ మీకు చూపిస్తాను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్యాకెట్ ట్రేసర్. తర్వాత GNS3 టూల్ ఒకటి ఉంటుంది, ఇది కూడా ఫ్రీగా దొరుకుతుంది మనకు. GNS3 అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది ఎమ్యులేటర్ అంటారు దీన్ని. అండ్ లేదు మీ దగ్గర కొంచెము డబ్బులు అవి ఉన్నాయి అనుకుంటే మీరు రియల్ ఎక్విప్మెంట్ కూడా మీద డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇది. తర్వాత సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది సపరేట్ వీడియోలో నేను చూపిస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. దీని నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. GNS3 కూడా సపరేట్గా నేను ఈ వీడియో చేస్తాను, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ GNS3 మీరు రన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ ల్యాప్టాప్ మీ దగ్గర ఉండాలి. మంచి క్వాలిటీ అంటే 8 GB ర్యామ్ ఉండాలి, ఒక i5 మిషన్ ఉండాలి, అట్లీస్ట్ ఒక 500 GB అయినా సరే ఫ్రీ స్పేస్ మీకు పెట్టుకోండి అనమాట. తర్వాత మోడల్స్ వచ్చి 2960, 3560 సిరీస్ స్విచెస్లో, అండ్ సిస్కో రౌటర్స్ వచ్చి 1800 అండ్ 2800 సిరీస్లో మనం ప్రాక్టీస్ చేస్తాం. CCNA టాపిక్స్ చాలా మటుకు వీటిలో కవర్ అయిపోతుంటాయి అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా కొన్ని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఇన్, అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియోస్. ఇది ఫ్రీ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా చూపించండి, షేర్ చేయండి వీడియోస్ అన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.